నో డౌట్ అడ్డంగా బొక్కెత్తానికి ఈయన వాడేసుకుంటున్నారు. ఆ విషయం ఏ ఎదవకైనా అర్థం అవుద్ది, వీడికి అర్థం కావట్లేదు. ఏమండే మీకైనా అర్థమైందా? చాలా క్లియర్గా అర్థమైంది. మరైతే ఆ మొక్క మామిడితో చెప్పండి. నాకెందుకు బిల్లు పక్క. ఇంకా ఎందుకు ఇక్కడ నించున్నావు? రేపు ఐమాక్స్కి తీసుకొస్తానులే, రా వెళ్దాం. వద్దులేండి, బై ఛాన్స్ ఇందు ఇక్కడికి వచ్చి ఎవరు లేకపోతే బాగుంటుందేమో. మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. వెరీ క్లియర్. ఏ విధంగా చూసినా ఆ కోట ఆస్తులు మొత్తం మీకే చెందాలి. అతను కేవలం మీ చెల్లెలు భర్త మాత్రమే. అతనికి ఏ రైట్స్ లేవు. ఆస్తి మాదైనా కూడా ఏమీ చేయలేకపోతున్నాను లాయర్ గారు. 15 సంవత్సరాల నుంచి కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. ఇంతకాలం మీకు ఈ లాయర్ ప్రియరంజన్ లేడు. రేపే నేను సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాను. నెల తిరిగేసరికి మీరు ఆ కోర్టులో ఉంటారు.